భాషలన్నిటిలో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం ఉందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు అద్దంకి రాజా యోన ఆధ్వర్యంలో పొడమి సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ చిలుముల బాలరెడ్డి అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు గిడుగు కాంతికృష్ణ జ్యోతి ప్రజ్వలనతో తెలుగు భాష దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలుగు వారమై పుట్టినందుకు అందరూ గర్వించాలన్నారు. తెలుగు భాషను చిన్నచూపు చూడడం మంచిది కాదన్నారు. తెలుగు భాష ఖ్యాతిని ఇనుమడింపచేసిన గిడుగు రామ్మూర్తి పంతులు చిరస్మరణీయుడని కొనియాడారు. ఇండో కెనడియన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రయ్యూరు శేషసాయి మాట్లాడుతూ వ్యావహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పేరు మీద జాతీయ తెలుగు సాంస్కృతిక వైభవం పేరిట కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గుర్రం జాషువా 3వ తరం వారసుడు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్, కవయిత్రి మొల్ల 8వ తరం వారసుడు డాక్టర్ మున్నెల్లి శివశంకర్, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీనివాస్ వాసుదేవ్, సామాజికవేత్త అజ్మత్ ఖాన్, డాక్టర్ జ్యోతిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గాయత్రి స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ పిల్లలు చక్కటి నాట్యంతో అలరించారు. అవార్డు గ్రహీతలు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్, ఎండి సులేమాన్, డాక్టర్ శ్రీనివాస్ వాసుదేవ్, సముద్రాల గురుప్రసాద్, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, డాక్టర్ డిటి గోపాలకృష్ణయ్య, మన్నేమోని కృష్ణయ్య, బత్తుల ఎర్నెస్ట్, పాల్, సిరాజ్, గరిమెల్ల రాజేంద్ర ప్రసాద్, కానూరి శేషమాధవి, సరికొండ రమావతి, డాక్టర్ దువ్వూరి అన్నపూర్ణ, గదారి సరస్వతి, అనుముల పద్దమ్మ, టి కృష్ణగౌడ్, జి వెంకట రంగనాథ్, రిక్కా రాముడు, బూరాడ బాలకృష్ణ, అనపాల ఆంజనేయులు రెడ్డి, సారా తబూసం తదితరులు.